చేసింది, ఇంకా సంపద సృష్టి అనేది పూర్తిగా మొదలు కాలేదా బాబు గారు చెప్పినట్టు? ఎందుకు లేదండి, బోల్డ్ అంతమంది సంపాదించుకుంటున్నారు. షాపోడు సంపాదించుకుంటున్నాడు, ఇసుక అమ్ముకున్నోడు సంపాదించుకుంటున్నాడు, సంపద సృష్టి విపరీతం. ఇదే ఆయన చెప్పింది సంపద సృష్టి అన్నారు, కానీ ఏమన్నా ప్రభుత్వానికి సంపద సృష్టి అన్నారా ఏంది? సంపద సృష్టి అన్నారు రాష్ట్రంలో. అంటే మరి సంక్షేమాలు ఇవన్నీ కొనసాగించాలంటే ఎలాగా? ఇంకా అప్పులు చేసే చేస్తారా? అదేమన్నా చెప్పారా సంక్షేమం నేను కొనసాగిస్తానని? సంక్షేమం కొనసాగించాలంటే జగన్ ఇచ్చి అదనంగా ఇవ్వాలి. ఆయన చెప్పిన మాట ఏంటి? నేను ఇస్తానన్నాడు, అవి నేనేదో రద్దు చేస్తానన్నారు, నేను రద్దు చేయనన్నారు. ఏది అమలు చేస్తున్నాడు ఆయన? ఈయన పోని అమలు చేస్తున్నాడా? చేయట్లేదే. అదేమంటే గ్యాస్ ఇచ్చేసాను కదా, బస్సు ఎక్కేస్తున్నావు కదా, 1500 అడక్క, నువ్వు ధనవంతురాలు అయిపోయినట్టే. ఆయన ఎవరో వస్తాడు మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాడు, లేకపోతే అక్కడ ఎవడో ఇండస్ట్రీ పెట్టేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నీకు ఉద్యోగం వచ్చిందని చప్పట్లు కొట్టేసుకో, నువ్వు నిరుద్యోగ వృత్తి చండాలంగా 50 ఏళ్ళకి పెన్షన్ నేను ఎప్పుడు చెప్పాను. ఇట్లా ఉంది వ్యవస్థ. అంటే జాబ్ క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్ రెండు అవసరం కదా సార్ రాష్ట్రానికి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. ఇప్పుడు ఆ రెండు ఇచ్చినోడు కోట్లే లేదు కదా, 1,50,000 ఉద్యోగాలు టోటల్ గా కలిపితే 2 లక్షలు అధికారికం. ఇచ్చినోడు కోట్లే ఎట్లాగ ఎందుకు అనుకోవాలి? ఇంకా ఏదో ఇస్తారని కదా ఓట్లేసారు.